ప్రభుక్రీస్తునందు ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు కలుగునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. యేసువా వందనం. యేసువా స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి వందనం. తండ్రి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నా ముందు వెళ్ళు యేసు రాజా స్తోత్రము స్తోత్రము, నడిపించు యేసు రాజా స్తోత్రము. అందరం కలిసి చేతులు పైకెత్తుకొని దేవుని మహిమపరుచుకుంటూ ఈ చిన్న పాటను ప్రార్థనగా మలుచుకొని, దేవా ఈరోజు మీ ధన్యుడు మీ దాసుడు బ్రదర్ జోసెఫ్ తంబి గారి యొక్క సన్నిధిలో గుమికూడి ప్రార్థన చేస్తున్న నన్ను, నా కుటుంబాన్ని దీవించు ప్రభు అని చెప్పి ఈ చిన్న పాటను ప్రార్థనగా మలుచుకొని ప్రార్థన చేసుకుందాం. నా ముందు వెళ్ళు యేసు రాజా స్తోత్రము స్తోత్రము, నడిపించు యేసు రాజా స్తోత్రము స్తోత్రము, ముందు వెళ్ళు యేసు రాజా స్తోత్రము స్తోత్రము, నడిపించు యేసు రాజా స్తోత్రము. అందరం కలిసి పాడదాం. రెండు లైన్లు సరే. నా ముందు వెళ్ళు యేసు రాజా స్తోత్రము స్తోత్రము, నడిపించు యేసు రాజా స్తోత్రము. నా ముందు వెళ్ళు యేసు రాజా స్తోత్రము స్తోత్రము, యేసు రాజా స్తోత్రము స్తోత్రము, నా ముందు వెళ్ళు యేసు రాజా స్తోత్రము స్తోత్రము, నడిపించు యేసు రాజా స్తోత్రము స్తోత్రము, ముందు వెళ్ళు యేసు రాజా స్తోత్రము స్తోత్రము, నడిపించు యేసు రాజా స్తోత్రము స్తోత్రము, వెళ్ళు యేసు రాజా స్తోత్రము స్తోత్రము, నడిపించు యేసు రాజా స్తోత్రము స్తోత్రము, కన్నులను నాపై ఉంచి నాకు జ్ఞానము బోధించు దేవ స్తోత్రము. నీ కన్నులను నాపై ఉంచి నాకు జ్ఞానము బోధించు దేవ స్తోత్రము. నా ముందు వెళ్ళు యేసు రాజా స్తోత్రము స్తోత్రము, నడిపించు యేసు రాజా స్తోత్రము స్తోత్రము, నా ముందు వెళ్ళు యేసు రాజా స్తోత్రము స్తోత్రము, నడిపించు యేసు రాజా స్తోత్రము స్తోత్రము. నీవు నేను కలిసి చెయ్యలేనిదేమున్నది ప్రభు, చెయ్యలేనిదేమున్నది. నీవు నేను కలిసి చెయ్యలేనిదేమున్నది ప్రభు, చెయ్యలేనిదేమున్నది. పట్టుకొంటిని నీ హస్తం, ఇక ఏమైతే నాకేమి. పట్టుకొంటిని నీ హస్తం, ఇక ఏమైతే నాకేమి. ఇక నా ముందు వెళ్ళు యేసు రాజా స్తోత్రము స్తోత్రము, నడిపించు యేసు రాజా స్తోత్రము స్తోత్రము, ముందు వెళ్ళు యేసు రాజా స్తోత్రము స్తోత్రము, నడిపించు యేసు రాజా స్తోత్రము స్తోత్రము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 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 యేసువా వందనం. యేసువా వందనం. యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం. మోసే 40 సంవత్సరాల ప్రాయం. మోసే ఎన్ని సంవత్సరాలమ్మా?
40 సంవత్సరాల వయసు కలిగిన వాడు. మోసేకు పెద్ద సవాలు ఏర్పడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈ 40 సంవత్సరంలో మోసే సవాళ్ళు, ఈజిప్తా దేవుడా, ఏది కావాలా? ఈజిప్టు దేశంలో బానిసగా బతకాలా? ఈజిప్టు దేశంలో ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతుల కోసం జీవించాలా? ఈజిప్టు దేశంలో ఇచ్చినటువంటి ఆ ఐగుప్తు దేశస్థుల యొక్క పేరు ప్రఖ్యాతులు, ధనము, వ్యామోహంలో జీవించాలా? లేదా దేవునితో కలిసి ప్రయాణం చేయాలా? ఏది కావాలా అని చెప్పి నిర్ణయించేటువంటి సమయము మోసేకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈ 40 సంవత్సరాల ప్రాయంలో అన్నిటిని కూడా త్యజించుకొని దైవానికి మాత్రమే అంకితం చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుని మీద నమ్మకం ఉంచాడు, దేవుని మీద విశ్వాసం ఉంచాడు. ఈ 40 సంవత్సరాల ప్రాయంలో నేను ఇవి త్యజించుకుంటే రాబోయే జీవితంలో నా దేవుడు నా పక్షాన ఉండి నన్ను కాపాడుతాడు, నా దేవుడు నా పక్షాన ఉండి నాతో పాటు ఉన్నటువంటి ఈ బానిస బ్రతుకులుగా బ్రతుకుతున్నటువంటి ఇశ్రాయేలులను కూడా దేవుడు సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్తాడు అనే విశ్వాసంతో, నమ్మకంతో 40 సంవత్సరాల ప్రాయంలో తన జీవితాన్ని దేవునికి అర్పించిన సందర్భం మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈ 40 సంవత్సరంలో మోసే ఆయన దేవుని యందు ప్రగాఢ విశ్వాసం కలిగి, నాకు ఈ ఐగుప్తు వద్దు, ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఈ పేరు ప్రఖ్యాతులు వద్దు, ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఇచ్చేటువంటి అధికారం వద్దు, ఈ వ్యామోహం వద్దని చెప్పి అనుకొని స్వస్తి చెప్పి దేవుడు 40 సంవత్సరాల ప్రాయంలోనే మోసే దేవుని యందు ప్రగాఢ విశ్వాసం కనబర్చాడు. ఈరోజు చూడండి, నీవు నేను మనమందరం కూడా ఆ రోజు 40 సంవత్సరాల ప్రాయంలో మోసే తనకు కలగబోయేటువంటి ఆనందాన్ని, తనకు రాబోయేటువంటి సంతోషాన్ని, తనకు దేవుడు ఇవ్వబోయేటువంటి ఆ మహా ఆనందం కోసము, సంతోషం కోసము అన్నిటిని కూడా వదులుకొని దేవుని యందు విశ్వాసం ఉంచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరి ఈరోజు నీవు నేను మనమందరం కూడా ఆత్మపరిచయం చేసుకోవాలి. ఈరోజు హెబ్రీ పత్రిక రాసిన లేఖలో ఆ గ్రంథకర్త చక్కని వాక్యంతో చెప్తాడు. ఆ హెబ్రీ పత్రిక రాసిన లేఖలో ఆ గ్రంథకర్త పూర్వ నిబంధనలో గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క భక్తుని గురించి, వారి యొక్క విశ్వాసాన్ని గురించి చక్కని వాక్యంతో రాస్తున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. మరి ఈరోజు మనమందరం కూడా క్రైస్తవ విశ్వాసము, మన విశ్వాసము క్రైస్తవ విశ్వాసముగా, క్రైస్తవులుగా మన విశ్వాసం ఎలా ఉన్నదో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోమని చెప్పి ప్రభు అడుగుతూ ఉన్నాడు. మోసే ఈ 40 సంవత్సరంలో ఒకవేళ ఐగుప్తు దేశంలో ఉండి ఉంటే, ఒకవేళ ఐగుప్తు దేశం ఇచ్చేటువంటి ఆ అధికారం కోసము ఆయన అక్కడే ఉండి ఉంటే ఈరోజు ఎవ్వరు కూడా మోసేను తలంచుకునే వాళ్ళు కాదు. ఈరోజు ఎవరు కూడా మోసే గురించి ఆలోచించే వాళ్ళు కాదు. అందుకోసమే హెబ్రీ పత్రిక రాసిన గ్రంథం 11వ అధ్యాయం అంతా కూడా ఆ రోజు మన పూర్వీకులు జీవించిన విశ్వాసము, ఒక్కొక్క విశ్వాసం మీరు చదవండి, ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత చదవండి, 11వ అధ్యాయం అంతా చదవండి. ఒక్కొక్క విశ్వాసం, హేబేలు ఆయన విశ్వాసం, ఎలా దేవుని యందు హేబేలు విశ్వాసము కలిగి జీవించాడు. దేవుని యందు హేబేలు విశ్వాసము కలిగి జీవించడం ద్వారా ఈరోజు హేబేలును కూడా మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరి వారి విశ్వాసాలు పట్టుకొని ఈరోజు వారందరి యొక్క విశ్వాసాన్ని పట్టుకొని మనమందరం కూడా వారిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఇంకా మనం గమనించుకుంటే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఇదే హెబ్రీ పత్రిక రాసిన లేఖలో ఆ గ్రంథకర్త
చక్కని వాక్యంతో చెప్తున్న వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. హెబ్రీయులకు రాసిన లేఖ 11వ అధ్యాయంలో మనం గమనించుకుంటే 31 నుండి 38 వాక్యాలు. అక్కడ ఆ గ్రంథంలో వారు ఎలా జీవించారు, వారి జీవిత విధానం ఏంటి, వారి విశ్వాసం ద్వారా వారు ఏది సాధించుకున్నారు, విశ్వాసం ద్వారా ఏదేది సాధించారు, ఎలా భరించారు, ఎలాంటి బాధలు పొందగలిగారు, ఎలా బాధలు పొందగలిగి వారు ఎదుర్కొని ఈరోజు మనందరికీ కూడా ఒక మంచి ఆదర్శంగా ఉన్నారు అని చెప్పి ఆ వాక్యాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ గమనించుకుంటే అందులో పురుషులు ఉన్నారు, అందులో స్త్రీలు ఉన్నారు, అందులో పాపాత్ములు ఉన్నారు, దేవుని యందు అపనమ్మకం కలిగిన వారు ఉన్నారు. అటువంటి వారందరూ కూడా వారి వారి విశ్వాసం బట్టి వారికి కలిగిన ప్రతి బాధను వారు జయించుకుంటూ అన్నిటిని కూడా ఎదుర్కొంటూ గొప్ప విశ్వాసులుగా జీవించారని చెప్పుకుంటూ అక్కడ వాక్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఉదాహరణ చదువుకుంటే అక్కడ మనం గమనించుకుంటే 33వ వాక్యం చదువుకుందాం. విశ్వాసం వలన ఏమంటున్నాడు? విశ్వాసం వలన వారు దేశములను ఎదుర్కొనిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. తర్వాత వారు న్యాయమైన వారిని మాత్రమే చేసి దేవుని వాగ్దాన ఫలమును పొందిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేశములు ఎదుర్కొన్నారు, దేవుని వాగ్దానాలు పొందుకున్నారు. తర్వాత వారు సింహపు నోళ్లను మూయింపగలిగారు. చూడండి, విశ్వాసం వలన సింహపు నోళ్లను మూయించగలిగారు. తర్వాత వారు భయంకరమైన అగ్నిజాలను చల్లార్చి ఖడ్గముల మూలమున మృత్యువాత పడకుండా తప్పించుకొనిరి. వారు బలహీనులైనను బలవంతులుగా మారిరి. వారు యుద్ధము యందు మహాశక్తివంతములైన శత్రు సైన్యములను ఓడించిరి. కొందరు స్త్రీలు మృతులైన వారిని పునర్జీవితులుగా పొందిరి. మరికొందరు స్వేచ్ఛగా అంగీకరింపగా ఉత్తమ పునరుత్థానమును పొందుటకై హింసించిరి. ఇంకా కొందరు ఎగతాళి చేయబడి కొరడా దెబ్బలు పొందిరి. మరికొందరు బంధింపబడి చెరసాల వేయబడిరి. వారు రాళ్లతో కొట్టబడిరి, రంపములచే కోబడిరి, కత్తితో నరకబడిరి. గొర్రెల యొక్క మేకపిల్లల యొక్క తోళ్లను కప్పుకొని శ్రమలు హింసలు అనుభవించుచు దరిద్రుల వలె వారి వీధుల వెంట తిరిగి ఈ ప్రపంచం వారికి యోగ్యమైనదిగా కాదు. శరణార్థులే వారి ఎడారులో పర్వతముల యందు సంచరించుచు గుహలలో సొరంగములలో తలదాచుకునేది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇవన్నీ కూడా వారు అనుభవించారు. ఈరోజు మనమందరము కూడా ఒక భక్తిని మనము స్మరణ చేసుకుంటూ ఉన్నాం. ఎక్కడో తమిళనాడు ప్రాంతంలో ఆయన జన్మించి తమిళనాడు ప్రాంతం ఎక్కడ వివిధ దేశాల్లో ఆయన సంచరించాడు, వివిధ ప్రాంతాల్లో తిరిగాడు. ఒక మంచి క్రైస్తవ కుటుంబంలో జన్మించాడు, ధనవంతుల కుటుంబంలో జన్మించాడు. తన తల్లి చిన్న ప్రాయంలోనే మరణిస్తే తన పినతల్లి యొక్క పెంపకములు పెరిగి 12-13 సంవత్సరాల ప్రాయంలోనే భద్రమైన అభ్యంగం దివ్యసప్రసాదం స్వీకరించుకొని అసిసిపురి ఫ్రాన్సిస్ గారి సభలో చేరి ఈరోజు ఆయన ఎలా ఒక తృతీయ సభ గురువుగా భక్తుడిగా తాను ఉంటూ ఆ తృతీయ సభలో ఫ్రాన్సిస్ గారు వస్త్రాలను ధరించుకొని చనిపోయినంత వరకు కూడా తన విశ్వాసాన్ని కోల్పోకుండా కష్టం వచ్చినా బాధ వచ్చినా అనేక ఇబ్బందులు ఎదురైనా విశ్వాసంలో ఎదగగలిగేటప్పుడు ఎన్ని ఓర్చుకున్నాడు. ఒక కఠినతరమైన జీవితం జీవించి ఈరోజు మనందరికీ కూడా బైబిల్ గ్రంథములో ఉన్నవారు మాత్రమే కాదు, అయ్యా నేను కూడా వారి విశ్వాసాన్ని నేను కూడా అనుసరించి ఈరోజు నేను కూడా మీ అందరికీ ఒక ఆదర్శాన్ని చూపిస్తున్నానని చెప్పి బ్రదర్ తంబి గారు మనకు చూపిస్తున్న ఆదర్శం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆయన జీవించిన జీవితం ఎలా జీవించాడు? ఆయన భోజనం చేసేటప్పుడు నేల మీద భోజనం పెట్టుకొని దాని నేల మీద పిసికి భోజనం చేసేవాడని చెప్పి చరిత్రలో మనం చూస్తూ ఉన్నాం. అంత కఠినతరమైన జీవితం జీవించి అంటే విశ్వాసం కోసము, తాను నమ్ముకున్నటువంటి దేవుని కోసము,
తాను ఏ దేవుని యందు నమ్మకం ఉంచాడో ఆ దేవుని యందు నమ్మకం కోసం, విశ్వాసం కోసం తన జీవితాన్ని భగవంతునికి అర్పించుకొని సన్యాసిగా జీవిస్తూ, కఠోరమైన జీవితం జీవిస్తూ ఈరోజు మనందరికీ కూడా ఒక చక్కని ఆదర్శాన్ని చూపిస్తూ ఉన్నాడు బ్రదర్ జోసెఫ్ తంబి గారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరి ఈరోజు నీవు నేను మనమందరం కూడా ఒక క్రైస్తవుడిగా మన జీవితాలు ఎలా ఉన్నాయి, ఒక క్రైస్తవురాలుగా మన జీవితాలు ఎలా ఉన్నాయి? మనము చిన్న చిన్న బాధలు ఎదురైతే చాలు ఎక్కడికి వెళ్తారండి? చిన్న చిన్న బాధలు వస్తే, చిన్న చిన్న బాధలు వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ఇబ్బందులు ఎదురైనప్పుడు, ఆర్థిక స్థితిగతులు లేనప్పుడు ఎక్కడికి వెళ్తూ ఉంటారు? బాధపడుతూ ఉంటారు. ఎన్నోసార్లు వచ్చాను, దేవుని ఆశ్రయించాను, ప్రార్థన చేసుకున్నా, అయినప్పుడు కూడా నాకు జరగలేదు, నాకు మేలు జరగలేదని చెప్పి ఏం చేస్తూ ఉంటారు? తమ విశ్వాసాన్ని కోల్పోతూ ఉంటారు. అందుకోసమే దేవుడు ఈరోజు మనందరికీ కూడా ఆ మోసే జీవితాన్ని గమనించాను ఒకసారి. 40 సంవత్సరాల ప్రాయం, చిన్నప్పుడు కూడా తను జన్మించిన తీరు మనకందరూ కూడా తెలుసు. ఆ మోసే ఆ 40 సంవత్సరాల ప్రాయంలో అనుకోవచ్చు, రాబోయే రోజులు నాకు ఎలా ఉంటాయేమో తెలియదు, ఇక్కడే ఒక బానిసగా ఉంటూ, ఇక్కడే ఐగుప్తు దేశంలో ఇలా జీవిస్తూ ఉంటే బాగుండదు కదా అనుకొని ఉండవచ్చు ఆయన. కానీ ఆ దేవుడు ఏ దేవుని యందు నమ్మకం ఉంచాడో, ఏ దేవుని యందు విశ్వాసం ఉంచాడో ఆ దేవుని అనుసరిస్తే నాకు కలిగేటువంటి గొప్ప ఆనందము గొప్పగా ఉంటుందని చెప్పి అనుకొని ఆ 40 సంవత్సరాల ప్రాయములోనే ఆయన పొందుకున్నటువంటి విశ్వాసం మనం చూస్తూ ఉన్నాం. అందుకని మనం గమనించండి, వాక్యం గమనించుకుంటే మరి 11వ అధ్యాయము 22, 23, 24 వాక్యాలు గమనించుకుంటే ఎలా మోసే తన జీవితం దేవునికి అర్పించి గొప్ప ఆదర్శవంతమైన జీవితాన్ని మనందరికీ చూపిస్తున్నాడో అక్కడ వాక్యాలు మనం చూస్తున్నాం. హెబ్రీ పత్రిక రాసిన లేఖ 11వ అధ్యాయము 22, 23, 24 వాక్యాలు గమనించుకుంటే చదవండి ఒకసారి. తాను మరణింపనున్న సమయమున యోసేపు విశ్వాసము చేతనే ఐగుప్తు నుండి ఆ ఇశ్రాయేలుల నిర్గమమును గూర్చి చెప్పి తన శరీరమును ఏమి చేయవలెనో ఉత్తర్వులను ఇచ్చెను. తర్వాత 23వ వాక్యం చదవండి. ఏమంటాడు అక్కడ? విశ్వాసమే మోసే తల్లిదండ్రులు అతని పుట్టినది మొదలుకొని 3 నెలల పాటు వాణ్ణి దాచి ఉంచినట్లు చేసినది. అతడు మిక్కిలి అందమైన బాలుడని గ్రహించి రాజాజ్ఞను ధిక్కరించుటకు వారు భయపడలేదు. విశ్వాసమే మోసే పెరిగి పెద్దవాడైన తర్వాత ఫరో కుమార్తె యొక్క పుత్రుడు అని పిలిపించుకొనుటకు నిరాకరించినట్లు చేసినది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం మోసే గురించి. చిన్న చిన్న వాక్యాలు, ఆ చిన్న చిన్న వాక్యాల్లో మోసే తన జీవితాన్ని ఎలా దేవునికి అర్పించాడో ఒకసారి మన ఆత్మ పరిశీలన చేసుకుంటే దేవుడు మనకిచ్చేటువంటి గొప్ప మేలులు, మనమిచ్చే ప్రతి చిన్న బాధ కావచ్చు, కష్టము కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, ఇవన్నిటిని కూడా మనము సహించుకొని నిలుచుకున్నప్పుడు, దేవుని యందు సంపూర్ణ విశ్వాసం కలిగి జీవించినప్పుడు మన జీవితాలు గొప్పగా ఆశీర్వదింపబడతాయని చెప్పుకుంటూ వాక్యంతో దేవుడు మనకు సెలవిస్తూ ఉన్నాడు. ఇదే వాక్యాలు మనం గమనించుకుంటే చక్కని వాక్యంతో ప్రభు మనందరికీ కూడా మోసే గురించి చక్కని వాక్యంతో చెప్తున్న వాక్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఈ వాక్యాలతో పాటు మోసే జీవితంలో దేవుడు మనకిచ్చినటువంటి వాక్యాలతో పాటు ఈరోజు శుభవార్త గ్రంథ పట్టణాన్ని గమనించుకుంటే శుభవార్త పట్టణంలో దేవుడు మనందరికీ కూడా చక్కని వాక్యాలతో చెప్తున్న వాక్యాలు మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా.
పరిసయ్యులు ఉన్నారు, ధర్మశాస్త్ర బోధకులు ఉన్నారు, యూదా ప్రజలు ఉన్నారు, మత పెద్దలు ఉన్నారు. ఎంతోమంది కూడా తండోపతండాలుగా ప్రభువును వెంబడిస్తున్న జనాంగం ఉంది. అక్కడ మనం గమనించుకుంటే ఆయన చేసిన ప్రతి పరిచర్యలో బాధ కలిగాడు. చేస్తున్న ప్రతి పరిచర్యలో దేవుడు ఒక బాధను కలిగి తన వ్యక్తపరుస్తున్న వాక్యం ఈ వాక్యం. మనం అనుకోవచ్చు, ఎందుకు ప్రభు ఈ వాక్యం చెప్పగలుగుతూ ఉన్నాడు? ఏమంటున్నాడు? నేను యేసు వాడు, మీరెంత అవిశ్వాసులు, మీరెంత అవిశ్వాసులు, ఎంత భ్రష్టులు, ఎంత అవిశ్వాసులు, ఎంత భ్రష్టులు. ఆ రోజు ప్రభు తన బహిరంగ జీవితం అంతా కూడా ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నో ఆశ్చర్యాలు చేశాడు. అవిటి వారిని స్వస్థపరిచాడు, మూగవారిని స్వస్థపరిచాడు, కుష్ఠరోగులు స్వస్థపరిచాడు, రక్తస్రావం వ్యాధితో బాధపడుతున్న వారిని స్వస్థపరిచాడు, అనేక అద్భుతాలను ఆశ్చర్యాలు చేశాడు. ఇవన్నీ చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఏం చూపిస్తున్నాడు అక్కడ దేవుడు? మీరెంత ఎంత ఏం చెప్పండి? ఎంత అవిశ్వాసులు, ఎంత భ్రష్టులు. ఇన్ని అద్భుతాలు చేసినా, ఇన్ని ఆశ్చర్యకాలు చేసినా, ఇన్ని దేవుడు గొప్ప ఆ వాక్య ప్రబోధం చేసినా, ఎన్ని చేసినా సరే అయినప్పటికీ కూడా ఇంకా ప్రజలలో మార్పు లేదు, ప్రజలలో మార్పు లేదు. అందుకోసం ప్రభు ఏమంటున్నాడు? అయ్యా మీరెంత అవిశ్వాసులు, ఎంత భ్రష్టులు. చూడండి, అవి నోటి నుండి వచ్చిన వాక్యాలు. స్వయముగా ఆ వేదాంత పండితులు ఏం చెప్తున్నారంటే, ఆ వాక్యం ద్వారా స్వయముగా దేవుడి నోటి నుండి, అంటే మన అవిశ్వాసాన్ని చూసి దేవుడు ఎలా బాధ కలిగాడో, మన అవిశ్వాసాన్ని చూసి, మన అపనమ్మకాన్ని చూసి దేవుడు ఎలా హృదయంలో బాధ కలిగి ఈ మాటలు అంటున్నాడు అని చెప్పి వేదాంత పండితులు మనకు తెలియజేస్తున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మీరెంత అవిశ్వాసులు, మీరెంత భ్రష్టులు, నేను ఇంకెంతకాలం మీతో ఉండాలా, ఇంకెంతకాలం మీతో ఉండాలా. చూడండి వాక్యాలు, చూడండి అక్కడ ఎంత చక్కని వాక్యాలు చెప్తూ ఉన్నాడు. మరి ఈరోజు ప్రభు మనకిచ్చేటువంటి వాక్యాలలో ఈ వాక్యం మనం గమనించుకుంటే, ఈరోజు నీకు నాకు మనందరికీ కూడా ఒక గురువుగా నాకు, ఒక మఠవాసిగా మీకు, ఒక గృహస్థ క్రైస్తులుగా మీకు, మనందరికీ కూడా దేవుడు హెచ్చరిక చేస్తూ, ఒకవేళ ఇంకా నీవు ప్రభునందు సంపూర్ణ నమ్మకం విశ్వాసము కలిగి ఉండకపోతే, దేవుడు ఆ రోజు పరిసయ్యులను, ఆ రోజు ధర్మశాస్త్ర బోధకులను, ఆ రోజు క్రీస్తు ప్రభుని వెంబడించిన యూదా నాయకులు అందరికీ కూడా ఈ వాక్యం పలకగలిగాడో, అదే వాక్యం ఈరోజు కూడా ప్రభు నీకు నాకు మనందరితో కూడా పలకగలుగుతూ ఉన్నాడు. ఇంకెంత మీరెంత అవిశ్వాసులు, మీరెంత భ్రష్టులు అని చెప్పి. ఎందుకు? మనలో ఉన్నటువంటి అవిశ్వాసం. అక్కడ మనం గమనిస్తూ ఉన్నాం, క్రీస్తు ప్రభు వద్దకు ఒకడు వస్తున్నటువంటి వాక్యంతో మనం చూస్తూ ఉన్నాం. తన కుమారుడు మూర్ఛ వ్యాధితో బాధపడుతూ ఉన్నాడు. ఆ మూర్ఛ రోగంతో బాధపడుతూ, అయా నా కుమారుడు నీళ్ళల్లో నిప్పుల్లో పడి మూర్ఛ వ్యాధితో బాధపడుతూ ఉన్నాడు, అయ్యా నేను మీ శిష్యుల వద్దకు తీసుకెళ్ళాను, మీ శిష్యులు ఎవ్వరు కూడా స్వస్థపరచలేదు, నేనేం చేయాలా? ఇదిగో కనీసం మీరైనా సరే నా కుమారుని స్వస్థపరచని చెప్పి ఆయన అడుగుతున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరి ఈరోజు ఒక గురువుగా, ఒక మఠవాసిగా, ఒక గృహస్థ క్రైస్తవుడుగా క్రీస్తు ప్రభుని వెంబడిస్తేటువంటి మనము, మన విశ్వాసం ఎలా ఉన్నదో ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోమని చెప్పి ప్రభు అడుగుతూ ఉన్నాడు. అందుకోసమే ప్రభు ఏమంటున్నా అక్కడ 18వ వాక్యం గమనించుకుంటే, యేసు ఆ పిశాచమును గద్దింపగా అది వదిలిపోయెను, ఆ గడియ నుండి ఆ బాలుడు స్వస్థత పొందెను. శిష్యులు యేసుతో ఏకాంతముగా ఆ పిశాచమును మేమేలా ప్రాణదూరలేకపోతేమి అని అడిగిరి. అందుకు యేసు వారితో, మీ అల్ప విశ్వాసమే అందుకు కారణము. ఆవగింజంత విశ్వాసం మీకుండిన ఎడల ఈ పర్వతమును ఇక్కడి నుండి తొలగుము అని పలికినచో అది అప్పుడే
తొలగిపోవును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఏమంటున్నాడు ప్రభు? ఏమంటున్నాడండి? ఆవగించేంత విశ్వాసం. దేవుడు ఇంకా గసగసాలు తెలుసు కదా మీకు, గసగసాలు తెలుసా? అది ఇంకా మనకి ఇవ్వలేదు. అది చెప్పాలి, అది చెప్పింది ఇంకా బాగుండేది. ఆ విశ్వాసం ఉందో లేదో. గసగసాలు తెలుసు కదా, ఎట్లుంటే తెల్లగా ఉంటాయి, చిన్నగా ఉంటాయి కదా. అదని చెప్పినా బాగుంటుంది. ఆ విశ్వాసం కూడా మనకు ఉందో లేదో చూడండి. మళ్ళీ ఆవగించంటే ఇంత ఉండొచ్చు, గసగసాలు ఎంత ఇంకా దానికంటే ఇంకా చిన్నగా ఉంటుంది. చూడండి ఏమంటాడయ్యా, ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ పర్వతమును ఇక్కడ నుండి మీరు తొలుగుము అని చెప్తే తొలుగుతుందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి ఈరోజు ప్రభు ఈ వాక్యం ద్వారా మరి ప్రభు చెప్తున్న వాక్యాలు గమనించుకుంటే ఇక్కడ పర్వతము లేదా కొండ తిప్ప, కొండ తిప్ప, ఆ కొండ తొలగిపోవాలంట. ఆ కొండ తొలగిపోవాలంటే ఏమంటారు? దేవునిలో బలమైన విశ్వాసం ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎవరైతే దేవునిలో ఆ విశ్వాసాన్ని, శక్తివంతమైన విశ్వాసాన్ని, ఆవగించేంత విశ్వాసాన్ని, బలమైన విశ్వాసాన్ని కలిగి జీవిస్తారో అటువంటి వారు దేనినైనా కూడా సాధిస్తారని చెప్పుకుంటూ ప్రభు చెప్తున్న వాక్యాలు. మరి ఈరోజు మనమందరం కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలా. ప్రభువులో మనము సంపూర్ణ విశ్వాసం కలిగి బలమైన విశ్వాసులుగా జీవిస్తే కొండలాంటి పాపము కావచ్చు, కొండలాంటి పర్వతము లాంటి అనేక బాధలు కావచ్చు, కష్టము కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, అనారోగ్యము కావచ్చు, అన్నీ కూడా ఏమైపోతాయంట? తొలగిపోతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందుకోసమే ఇవి తొలగిపోవాలంటే మనం 3 కార్యాలు చేయాలి. దేవునిలో గొప్ప విశ్వాసం ఉండాలి. దేవునిలో ఆ కొండను మనం తొలగించుకునేటువంటి శక్తి మనకు ఉండాలంటే మనమేమి చేయాలి? 3 ముఖ్యమైన కార్యాలు చేస్తే ఇక దేవుడు మనకిచ్చేటువంటి విశ్వాసం ద్వారా మనం దేనినైనా కూడా మనము జయించవచ్చు అని చెప్పుకుంటూ వాక్యాల ద్వారా దేవుడు మనకు సెలవిస్తున్నాడు. చదువుకుందాం ఒకసారి వాక్యాలు గమనించుకుంటే మార్కుగా రాసిన శుభవార్త 11వ అధ్యాయము 24వ వాక్యం చదువుకుందాం. మార్కుగా రాసిన శుభవార్త 11వ అధ్యాయము 24వ వాక్యం. కనుక మీరు ప్రార్థింపుడు ప్రార్థనలో మీరు దేనిని అడిగినను దానిని మీరు తప్పక పొందుదురు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చదవండి. నీవు ప్రార్థించినప్పుడు కనుక మీరు ప్రార్థింపుడు ప్రార్థనలో మీరు దేనిని అడిగినను దానిని మీరు తప్పక పొందుదురు అని విశ్వసింపుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం పొందగలగాలంటే మొట్టమొదటిది ఏంటది? ప్రార్థన. అది కూడా ప్రార్థన కూడా విశ్వాసంతో కూడిన ప్రార్థన. విశ్వాసంతో కూడిన ప్రార్థన చేస్తే ఇక నీకు దేనినైనా కూడా నువ్వు పొందగలవు. ఆ కొండ తొలుగుము అంటే తొలగిపోతుందంట. కొండ లాంటి భయం కావచ్చు, కొండలాంటి సాతాను శక్తులు కావచ్చు, కొండలాంటి అనారోగ్యము కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, ఇవన్నీ కూడా యేసు నామమున తొలగిపోతాయి. అది కూడా ఎప్పుడు? మనము ప్రార్థన చేస్తే, విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు ఇవన్నీ కూడా తొలగిపోయి దేవుడు మనకు అన్నీ కూడా సమకూరుస్తాడని చెప్పుకుంటూ వాక్యంతో ప్రభు మనకు సెలవిస్తూ ఉన్నాడు. మరి ప్రార్థన, ఈ ప్రార్థన విశ్వాసంతో కూడిన ప్రార్థన చేస్తే మన జీవితాల దేవుడు అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యకాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. రెండవదిగా ప్రభు మనందరికీ కూడా రోమా పత్రిక రాసిన లేఖ 14వ అధ్యాయము 19 నుండి 21 వాక్యము. రోమా పత్రిక రాసిన లేఖ 4వ అధ్యాయము 19, 21 వాక్యాలు. 4వ అధ్యాయము 19. రోమా పత్రిక రాసిన లేఖ చదవండి. అతడు దాదాపు 100 ఏండ్ల ముదుసలి. ఎంత? 100 ఏండ్ల ముదుసలి వాడు. చూడండి, మృతతుల్యమైన తన శరీరమును తలంచుకొనినప్పుడు
సారా గొడ్రాలని తలంచినప్పుడు అతని విశ్వాసము సన్నగిల్లలేదు. అతని విశ్వాసము సన్నగిల్లలేదు. తర్వాత అతడు దేవుని వాగ్దానమును అనుమానింపలేదు. దేవుని స్తుతించి తన విశ్వాసమునందు దృఢపరిపెను. ఏలైనా దేవుడు తన వాగ్దానమును నెరవేర్పగలడని అతనికి దృఢమైన నమ్మకం ఉండెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎవరమ్మ ఇక్కడ? అబ్రహాం. చూడండి, అబ్రహాము ఆ చిన్న పదాలు 100 ఏళ్ళ మొదటిసలి వాడంట. శరీరము ఎలా ఉందంట? మృతతుల్యమైనటువంటి తన శరీరము, సారా గుడ్రాలు. మరి ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా అబ్రహాము జడవలేదు, భయపడలేదు. దేన్ని కూడా భయపడకుండా, జడవకుండా, నేను మొదటి వాడిని, నా శరీరం మృతతుల్యమైనదే, నా భార్య గుడ్రాలు అని చెప్పి జడవకుండా, భయపడకుండా ఏం చేశాడు? దేవుని యందు సంపూర్ణ విశ్వాసము కలిగి జీవించడం ద్వారా ఈరోజు అబ్రహామును ఎలా లేవనెత్తాడు? ఆకాశంలో ఉన్న నక్షత్రాల వలె, సముద్ర తీరం నిష్కరణల వలె తన కుటుంబమును విస్తరింపజేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈరోజు నేను మొదటి వాడిని, నా శరీరం మృతతుల్యముగా ఉన్నది, నా భార్య గొడ్రాలు, నా కుటుంబంలో కష్టాలు ఉన్నాయి, నా కుటుంబంలో బాధలు ఉన్నాయి, నా కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. నువ్వు జడువకుండా, భయపడకుండా జీవితం జీవిస్తే వ్యర్థమైపోతుంది. జడవకుండా, భయపడకుండా. చూడండి, అబ్రహాం చూడండి, చిన్న ఆయన చూడండి, ఒక ఆలోచన, ఆయన జీవితం చూడండి ఎలా ఉంది. ఆయన జీవితం, అబ్రహాం ఆ మొదటి ప్రాయంలో కూడా దేవుని వాగ్దానాల యందు నమ్మకం కలిగి ఉన్నాడు. మొదటి వాడే ఉన్నాడు, భార్య గొడ్డాలే ఉన్నది. అయినప్పటికీ కూడా ఇలాంటి ప్రాయంలో కూడా దేవుని వాగ్దానాల యందు విశ్వాసం ఉంచడం ద్వారా ఈరోజు అబ్రహామును దేవుడు ఎలా లేవనెత్తుతున్నాడు? విశ్వాసులకు తండ్రిగా దేవుడు అబ్రహామును దీవించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చాలా మంది కూడా ప్రతి దానికి కూడా భయపడుతూ ఉంటారు. ఏమవుతుందో ఏమో, ఈరోజు మాకు బాధ కలిగాయి, కష్టాలు వచ్చాయి, ఇబ్బందులు ఎదురైనాయి, ప్రతి దాన్ని కూడా భయపడుతూ జడుగుతూ ఉంటారు. అందుకోసమే అబ్రహాము జీవితం చూడండి, దేవుడు మనందరికీ కూడా ఒక ఆదర్శం ఇస్తూ ఉన్నాడు. అందుకోసమే మనము మన జీవితాల్లో అద్భుతాలు జరగాలంటే, మన జీవితాల్లో కొండల్లాంటి ఆటంకాలు ఎదుర్కోవాలంటే, పర్వతము తొలగిపోవాలంటే, ఇవన్నీ కూడా మనము తొలగిపోయి మన జీవితాల్లో దేవుడు అద్భుతాలు, ఆశ్చర్యకాలు చేయాలంటే మనమేమి చేయాలా? మొట్టమొదటిగా ప్రార్థన, విశ్వాసంతో కూడిన ప్రార్థన. రెండవదిగా ఎలాంటి వాటికి కూడా భయపడకుండా, జడవకుండా నీ జీవితాన్ని దేవుడిచ్చిన వాగ్దానాల యందు సంపూర్ణ నమ్మకం కలిగి జీవిస్తే దేవుడు గొప్ప అద్భుతాలు, ఆశ్చర్యకాలు చవి చూస్తావని చెప్పుకుంటూ దేవుడిస్తున్న వాక్యాలు. మరి ఈరోజు మన జీవితాలు ఎలా ఉన్నాయో ఒక్కసారి ఆత్మ పరిచయం చేసుకుందాం. దేవుడు ఇంకా మనం గమనించుకుంటే మూడోదిగా ప్రభు మనందరికీ కూడా చక్కని వాక్యాలు. ఈరోజు హెబ్రీ పత్రిక రాసిన లేఖలో 11వ అధ్యాయము 1-2 వాక్యాలు గమనించుకుంటే అక్కడ ఈ వాక్యాలు చెప్తూ ఉన్నాడు. అక్కడ చక్కని వాక్యాలు చెప్తాడు. అక్కడ ఏంటి వాక్యాలు గమనించుకుంటే 1, 2, 3 వాక్యాల్లో చక్కగా ప్రభు చెప్తున్న వాక్యాలు మనం చూస్తూ ఉన్నాం. విశ్వసించుటయన మనము నిరీక్షించు విషయముల యందు నిస్సందేహముగా ఉండుట, మనము చూడజాలని విషయమును గూర్చి నిశ్చయముగా ఉండుట. 3వ వాక్యం చదవండి. 3వ వాక్యం, కంటికి కనిపింపని వాని నుండి కంటికి కనిపించు ప్రపంచము దేవుని వాక్కు చేత సృజింపబడినదని విశ్వాసం వలన మనకు అర్థమగుచున్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మూడవది, నీకు నాకు నువ్వు కనపడుతున్నావు, నీ కనపడుతున్నావు. అవునా కదా? కనపడుతున్నావా? నేను మీకు బాగా స్పష్టంగా కనపడుతున్నాను, మీరు కూడా నాకు స్పష్టంగా కనబడుతున్నారు. కనపడిన దేవుని యందు నమ్మకం ఉంచమంటున్నాడు. కనపడిన దేవుని యందు
విశ్వాసం ఉంచమంటున్నాడు. కంటికి కనపడిన దేవుడు ఈ సృష్టిని తయారు చేశాడు కదా. ఈ సృష్టిని చూస్తూ నమ్మకం ఉంచి, విశ్వాసం ఉంచి, ఆ దేవుని యందు నమ్మకము కలిగి జీవిస్తే, ఏదైతే కనిపించని దేవుడు సృష్టిలో కనబడుతూ ఉన్నాడు, వాటి యందు నువ్వు నమ్మకం ఉంచి విశ్వాసం కలిగి జీవిస్తే పర్వతము లాంటి వాటిని కూడా నీవు జయించవచ్చు, కొండల్లాంటి తిప్పలను కూడా నీవు తొలగించుకోవచ్చు అని చెప్పుకుంటూ వాక్యంతో ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. మరి ప్రేమైన సహోదరి సోదరా, ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఈ దివ్య పూజల భగవంతుని ప్రార్థన చేసుకుందాం. నీవు నేను మనమందరం కూడా కనిపించని దేవుని యందు ప్రగాఢ విశ్వాసం కనబరుచుదాం. మనలో ఉన్నటువంటి భయము, ఒడిదుడుకులు జడవకుండా, భయపడకుండా సంపూర్ణ నమ్మకము కలిగి జీవిద్దాం. మనం చేసే ప్రతి ప్రార్థనలో విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. కొండల్లాంటి, తిప్పల్లాంటి, పర్వతము లాంటి బాధ, కష్టము, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యాలు అన్నీ కూడా తొలగిపోయేటట్లుగా దేవుడు మనందరినీ కూడా దీవిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి ప్రేమైన సహోదరి సహోదరా, ఆత్మ పరిశీలన చేసుకుని ఈ దివ్య పూజల భగవంతుని ప్రార్థన చేసుకుంటూ అందరం కూడా లేచి నిలబడదాం. ఆ చిన్న పాటను, నా ముందు వెళ్ళు రాజా అనే పాటను కళ్ళు మూసుకొని చేతులు జోడించుకొని భగవంతుని ప్రార్థన చేసుకుంటూ, ఆ ప్రార్థన ప్రభు ఆ పాటలో నీవు నేను కలిసి చెయ్యలేనిదేమున్నది, ప్రభువు చెయ్యలేనిదేమున్నది. ఆ వాక్యం చూడండి. నీవు నేను కలిసి చెయ్యలేనిదేమున్నది, ప్రభువు చెయ్యలేనిదేమున్నది. పట్టుకొంటిని నీ హస్తం, ఇక ఏమైతే నాకేమీ. కళ్ళు మూసుకుందాం, చేతులు జోడించుకొని ఈ పాటను ప్రార్థనగా మలుచుకొని దేవుని అడుగుదాం. దేవా, ఈరోజు మీరు ఇచ్చిన విశ్వాసపు జీవితాన్ని గురించి అయా మేమందరం కూడా ఈరోజు బ్రదర్ జోసెఫ్ తమ్మి గారి యొక్క ప్రార్థనలు ముక్కుడి ప్రార్థన చేస్తుండగా మమ్మందరం కూడా ప్రభు దీవించి, ప్రార్థించి, ఆశీర్వదించమని చెప్పి భగవంతుని ప్రార్థన చేసుకో. అందరూ కూడా నీవు నేను కలిసి చెయ్యలేనిదేమున్నది, ప్రభువు చెయ్యలేనిదేమున్నది. నీవు నేను కలిసి చెయ్యలేనిదేమున్నది, ప్రభువు చెయ్యలేనిదేమున్నది. అందరూ కలిసి ఆ వాక్యం పాడు. నీవు నేను కలిసి చెయ్యలేనిదేమున్నది. పట్టుకొంటిని నీ హస్తం, ఇక ఏమైతే నాకేమీ. పట్టుకొంటిని నీ హస్తం, ఇక ఏమైతే నాకేమీ. ఇక ఏమైతే నాకేమీ. సాధ్యం కాని కార్యముందా స్వామి, సాధ్యం కాని కార్యముందా, సాధ్యం కాని కార్యముందా స్వామి, సాధ్యం కాని కార్యముందా. నీలో నాలో ఉండగా సమస్తమే సాధ్యమే కదా. నీవు నాలో ఉండగా సమస్తమే సాధ్యమే కదా. ముందు వెళ్ళు యేసు రాజా స్తోత్రము,
నడిపించు యేసు రాజా స్తోత్రము, ముందు వెళ్ళు యేసు రాజా స్తోత్రము, నడిపించు యేసు రాజా స్తోత్రము. నీ కన్నులను నాపై ఉంచి నాకు జ్ఞానము బోధించు దేవ స్తోత్రము. నీ కన్నులను నాపై ఉంచి నాకు జ్ఞానము బోధించు దేవ స్తోత్రము. నా ముందు వెళ్ళు యేసు రాజా స్తోత్రము, నడిపించు యేసు రాజా స్తోత్రం. అందరూ కూడా కన్ను మూసుకొని చేతులు జోడించుకుంటూ భగవంతుని ప్రార్థన చేసుకుంటూ, అయా ఈరోజు ప్రార్థనలో దివ్య పూజలో పాల్గొని ప్రార్థన చేస్తున్న ప్రతి బిడ్డను కూడా ప్రభు దీవించి ఆశీర్వదించండి. అయా ఈరోజు మీరు మాకు ఇచ్చిన వాక్యాలను ప్రభు వాగ్దానం ఎత్తి పట్టుకుని ప్రార్థన చేస్తూ ఉన్నాం. 40 సంవత్సరాల ప్రాయములో మోసే ఎలా నీ యందు నమ్మకము కలిగి విశ్వాసము కలిగి తనకున్నటువంటి ప్రతిదీ కూడా తెదించుకొని స్వస్తి చెప్పి నువ్విచ్చేటువంటి బహుమానం కోసం ఎదురు చూశాడు. ఆ విధంగా నన్ను, నా కుటుంబాన్ని, నా బిడ్డలను దీవించు ప్రభు అని చెప్పి ప్రార్థన చేసుకుందాం. అయా ఈరోజు మీరు మాకు ఇచ్చిన వాక్యములు, ఓ అల్ప విశ్వాసులారా, మీరెంత అల్ప విశ్వాసులుగా ఉన్నారు, ఎంత భ్రష్టులుగా ఉన్నారని చెప్పే వాక్యాలు రోజు ప్రభు మరొకసారి నాకు హెచ్చరించుతున్నందుకు ప్రభానికి స్తోత్రములు, నన్ను హెచ్చరిస్తున్నందుకు దేవానికి స్తోత్రములు. అయా నేను ఈ లోకములో వాటిపై వ్యామోహములో మునిగిపోకుండా, అధికారము దాహంతో మునిగిపోకుండా, పేరు ప్రఖ్యాతుల కోసం ప్రాకులాడకుండా, అయా ఈ లోక సంపద కోసం ప్రాకులాడకుండా, అయా నీ యందు సంపూర్ణ విశ్వాసము కలిగి జీవించే భాగ్యాన్ని నాకును నా బిడ్డలకు దయచే ప్రభు అని చెప్పి ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా చేతులు జోడించుకొని, తంబి గారు తన జీవితం ఎలా, బ్రదర్ జోసెఫ్ తంబి గారు ఎలా విశ్వాసంగా తన జీవితాన్ని మనందరి కూడా ఆదర్శంగా ఇచ్చాడు. ఆయన అడుగుజాడలో నడుచుకుంటూ ప్రభుకు సాక్షులుగా జీవించే భాగ్యాన్ని దేవుడు మనందరికీ దయచేయమని చెప్పి ఈ దివ్య పూజ బలులో భగవంతుని ప్రార్థన చేసుకుంటూ, ఈరోజు అర్పించిన పూజా బలులు, ఈరోజు పూజా బలులో పాల్గొని ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డ మనవి ప్రార్థనను ఆలకించండి. మమ్మల్ని ప్రార్థించమని చెప్పి అడిగిన వారందరినీ కూడా దీవించండి. అయా ఎంతోమంది కూడా ఈ పండుగకు రావాలని చెప్పి ఆశిస్తూ ఉన్నారు. వారందరినీ కూడా ప్రభు దీవించి ఆశీర్వదించమని చెప్పి ప్రార్థిస్తూ ఉన్నాం. అయా ఈ పండుగలో పాల్గొనబోతున్న ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించమని చెప్పి ప్రార్థిస్తూ ఉన్నాం. అయా ఎంతోమంది కూడా బ్రదర్ జోసెఫ్ తంబిని ఇంటి వద్ద ఉండి ప్రార్థన చేస్తూ వారి వారి అవసరాల కొరకు ప్రార్థిస్తున్నారు. వారందరూ కూడా ఈ పూజా బలి ద్వారా, మేము చేసే ప్రార్థన ద్వారా వారి దీవెనలు పొందగలిగే భాగ్యాన్ని దయచేయమని చెప్పి ప్రార్థిస్తూ ఉన్నాం. ఈరోజు ప్రభువా, ఎవరైతే తమ బిడ్డల కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నారో, మా బిడ్డలకు ఇలాంటి దీవెనలు కావాలని చెప్పి ప్రార్థిస్తున్నారో, ప్రతి బిడ్డను కూడా ప్రభు దీవించి ఆశీర్వదించమని చెప్పి ప్రార్థిస్తూ ఉన్నాం. ఏ ఉద్దేశంతో, ఏ తలంపుతో ఈ దివ్య పూజలు పాల్గొని ప్రార్థన చేస్తున్నారో ప్రతిదీ కూడా ప్రభువా, ఈ దివ్య పూజల ద్వారా మా అందరికీ నీ ఆనందాన్ని, సంతోషమును, ఆరోగ్యమును, ఐశ్వర్యంతో దీవించమని చెప్పి మన నాథుడును యేసుక్రీస్తు నామమును బట్టి వేడుకొనుచున్నాము స్వామి. ఆమేన్.